looping structures, iterative control structures. Three types: while loop, do while loop, for loop. Yesterday I told about while loop. Today I am going to say about do while loop. Do while loop. Statements get executed as long as the condition is true. It is similar to while loop, but it executes the statement first and checks the condition later. Syntax: do begin statement 1, statement 2 up to statement n, end while condition semicolon. Write a program to print n natural numbers using do while loop. Header file, main, begin, int I equal to 1, n, printf, enter n number, /n, scanf, %d, %n, do begin printf, %d, /n, I equal I plus 1, end while I less than or equal to n. Do की end is main की end. Okay. Output, I am taking enter n number. Now I will take number as 5. Do. In do while loop, first statement is executed and then checks the condition later. Okay. First here I equal to 1, printf %/n I, printing statement కాబట్టి ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ printf enter n number అని అడుగుతుంది. ఇక్కడ అవుట్పుట్ enter n number అని అంటే మనం ఏం తీసుకున్నాం 5 అని తీసుకున్నాం. వైల్ లూప్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే వైల్ లూప్ లో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఈజ్ చెక్డ్ ఆఫ్టర్ ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఏమైతుంది డూ వైల్ లూప్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం ఫస్ట్ ఒక నెంబర్ 5 తీసుకున్నాము, ఇక్కడ i ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తుంది కండిషన్ చెక్ చేస్తుంది. 1 less than or equal to 5, true or false, true, then it will increment the statement 1 plus 1 2. Next then it will print 2 less than or equal to 5, true or false, true, and the condition satisfied. Next 2 plus 1 3 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 3 ప్రింట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తుంది కండిషన్ సాటిస్ఫై కాదా చెక్ చేస్తుంది. 3 లెస్ దెన్ అక్కడ 4 కండిషన్ సాటిస్ఫైడ్ అది ఉంచేస్తుంది. నెక్స్ట్ 3 plus 1 4 ప్రింట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ ప్రింట్ 4 లెస్ దెన్ అక్కడ 5 కండిషన్ సాటిస్ఫైడ్. 4 plus 1 5 ప్రింట్ చేస్తుంది. కండిషన్ ఇట్ విల్ బి సాటిస్ఫైడ్ కాబట్టి ఏమవుతుంది అక్కడ నీకు ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఇంక్రిమెంట్ అవుతుంది. 5 plus 1 6 ప్రింట్ అవుతుంది. 6 ప్రింట్ అయ్యాక 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ ఆర్ ఫాల్స్, అది ఫాల్స్. సో ఇట్ విల్ ఫాల్స్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది కండిషన్ విల్ నాట్ సాటిస్ఫై, ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. ఆ కండిషన్ సాటిస్ఫై కాదు కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది లూప్. అప్పుడు ఏంటి ఇది కొట్టేసుకుంటుంది. మనకి వైల్ లూప్కి డూ వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ డూ వైల్ లూప్లో కండిషన్ చెక్ చేసుకొని నీకు స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ డూ వైల్ లూప్లో ఏమవుతుంది ఫస్ట్ నీకు స్టేట్మెంట్ ప్రింట్ అయ్యాక నీకు కండిషన్ చెక్ చేస్తుంది. ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఫర్ లూప్. In syntax, for initialization
condition, initialization, semicolon, condition, semicolon, increment or decrement. Begin statement 1, statement 2 up to statement n, end. These statements within the for loop are executing as long as the condition is true. Here initialization, condition, modification or single line. Then after for first initialization is done, then the condition is true, so it will be checked. If it is true, the statements are executed. If it is true, the statements are executed. And the executed. If the condition is false, the loop is terminated and control comes out of the loop. ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఇనిషియలైజేషన్ సెమికోలన్ కండిషన్ సెమికోలన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ని మనం మోడిఫికేషన్ కూడా అనవచ్చు. బిగిన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అప్ టు స్టేట్మెంట్ n ఎండ్. ఇక్కడ ఏంటి ఒక సింగిల్ లైన్ లోనే ఉంది. ఇంతకుముందు మీకు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇట్లా మనకి స్టెప్స్ గా ఉండేది. కానీ ఫర్ లూప్ లో ఓన్లీ వన్ సింగిల్ లైన్ లోనే ఉంటుంది. మరి మనం ముందే చెప్పుకున్నాం ఏంటి, మనకి ఇది రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫస్టే చెప్పుకున్నాము. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ని మనం ఫాలో కావాలి. ఇక్కడ ఏంటి ఒక సింపుల్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ n natural numbers. n natural numbers using for loop. Header file hash include stdio.h main begin int i comma n printf enter n number slash n scanf %d ampersand n. Next for loop, for initialization means I equal to 1 semicolon condition I less than or equal to n semicolon I plus means I equal to I plus 1. Begin printf %d slash n I. లేదు అంటే మీ పర్సెంటేజ్ స్లాష్ అని కింద కూడా రాసుకోవచ్చు, నెక్స్ట్ లైన్లో కూడా రాసుకోవచ్చు. %d I సెమికోలన్ ప్రింట్ఎఫ్ స్లాష్ n ఎండ్, ఫర్కి ఎండ్, మెయిన్కి ఎండ్. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఓన్లీ 1 లైన్లోనే మనం ప్రింట్ కావాలి. ఇప్పుడు అవుట్పుట్ ఏమని అడుగుతుంది, ఇక్కడ ఎంటర్ n నెంబర్. నేను ఒక 5 వాల్యూ తీసుకుంటున్నా. ఐ విల్ టేక్ నెంబర్ as 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, I equal to 1 ఉంది. అంటే ఏమవుతుంది, I equal to 1 అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది, చూసుకుంటుంది స్టేట్మెంట్. ప్రింట్ % I చూసుకునేటప్పుడు నీకు ముందు ఏం చేస్తుంది, కండిషన్ ఉంది. కండిషన్ సాటిస్ఫై కదా చెక్ చేస్తుంది. 1 less than 5 ట్రూనే కదా, ట్రూ అయితే నీకు స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ ప్రింట్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా మనం I++ మీన్స్ ఏమంటున్నాం మనం, I++ మీన్స్ ఏంటమ్మా, I equal to I plus 1. ఓకే, నెక్స్ట్ ఏమంటుంది, 1 + 1 2 అయితే ఏమవుతుంది నీకు, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై లేదా ప్రింట్ చూస్తుంది. సాటిస్ఫై అయింది, సాటిస్ఫై అయ్యాక నీకు నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 ప్రింట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది కండిషన్. ఇక్కడ 2 ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయ్యాక మనకి ఏంటి, ఇప్పుడు 2 + 1 ఇంక్రిమెంట్ కదా, 2 + I equal to I plus 1 అంటే I ఎంత అమ్మ, 2 + 1 అంటే 3. 2 + 1 3 ఏంటి, కండిషన్ సాటిస్ఫై. కండిషన్ సాటిస్ఫై అయితే నీకు ఏమవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 ప్రింట్ అయ్యాక ఏమవుతుంది, 3 + 1 4 కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయితే ఏమవుతుంది, దెన్ ఇట్ విల్ ప్రింట్ 4 + 1 5 కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. దెన్ ఇట్ విల్ ప్రింట్ 5. నెక్స్ట్ 5 + 1 6 అనేది 6 less than or equal to 5. కండిషన్ ట్రూ ఫాల్స్ సాటిస్ఫై అయింది అక్కడ.
కాలేదు కదా, కండిషన్ విల్ నాట్ సాటిస్ఫై, ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్, బయటకు వచ్చేస్తుంది. ఓకే.